ఈ దరిద్రాన్ని చూసే బదులు కళ్ళు పోతే బాగుండు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? వీళ్ళందరికీ వీడు వచ్చిన తర్వాత అనిపించింది. స్టాండప్ గర్ల్స్ అండ్ బాయ్స్. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి రాని కార్డు ఇచ్చినప్పుడు దీనమ్మ జీవితం కళ్ళు పోతే బాగుండు బాబు అనిపిస్తుంది. కూసో. సూపర్. నెక్స్ట్. నల్లగా బండగా ఉన్న ఆంటీ ఎక్స్పోజ్ చేసినప్పుడు. నయ్యం మా శ్రీముఖి నల్లగలేదు. నా కూతురు ఏమన్నా అనుకో, నా కూతురు పాలరాతి. ఏంటది? పాలా? ఇద్దరు అబ్బాయిలు రొమాన్స్ చేసుకునేటప్పుడు అది చూస్తే దీని అమ్మ దీన్ని చూసే వాళ్ళు చచ్చిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసినా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకురా? సూపర్. నెక్స్ట్. రవి పోల్ డాన్స్ చేసినప్పుడు. మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు మన దగ్గర పోల్ లేదు కాబట్టి సుధాకర్ పోల్. నేనే పోల్. నువ్వే ఆ పోల్. నువ్వేం చేయదు. నువ్వు పోల్ కదలదు మరి. పోల్ డాన్స్ కానీ నువ్వు మరి దాన్ని లాగొద్దు. Presenting pole dance first time ever in the history of dance. The pole Galipadam Sudhakar and the dancing queen anchor Ravina. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి. నీ తేలే ఈ చలి ఈ వైపుకు లోకలపై ఎద మోసుకుపోతుంటే కాల్దీరా పాపం పెద్దరాన్న. ఏం పెదనాన్న పోల్ ఎందుకు కదిలింది? పోల్ ఊడిపోయింది కింద నుంచి. పెద్దరాన్న జీవితంలో పోల్ చేస్తే కొట్టు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎలాంటివి చూసినప్పుడు మన ఫేస్ లో ఆటోమేటిక్ గా క్యూట్ స్మైల్ వచ్చేస్తుంది. యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు. యూట్యూబ్ లో వీడియోస్ పటాస్ వీడియోస్ చూసినప్పుడు. నాకు అర్థమైంది. కూర్చో. నెక్స్ట్. మూవీలో పక్కన అమ్మాయి ఉన్నప్పుడు సడన్ గా రొమాంటిక్ సీన్ రాగానే ఆటోమేటిక్ గా స్మైల్. ఇంటర్వ్యూలో తెలుస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇది అని. నెక్స్ట్. ఎగ్జామ్ ముందు రోజు అస్సలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ లో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసినప్పుడు. నవ్వు వస్తుందా నీకు? పిచ్ హాస్పిటల్కి వెళ్ళి ఆడొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుధాకర్ అయితే ఎట్లా నవ్వుతాడు? ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి, క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చాను, నాకేమీ రావు కానీ నవ్వు వస్తుంది. ఏం రాశానని. డెలివరీ అవుతుందారా? నవ్వురా అంటే ఫుల్ బాటిల్ తాగినప్పుడు స్మైల్ వస్తుంది. ఫుల్ బాటిల్ తాగినప్పుడు స్మైల్ కాదు, కక్కు వస్తుంది. చూద్దాం ఒకసారి రాసి. సుధాకర్ అండ్ ఈ అమ్మాయి ఇద్దరు లేడీస్ అన్నమాట. ఇద్దరు కలిసి కూర్చొని లేడీస్ హాస్టల్లో మందు సిట్టింగ్ వేసిండ్రు. అప్పుడు ఏమైతుందో చూద్దాం. రెడీ సుధాకర్ దా కూర్చోనా? హ్యాపీగా మందు కొట్టు. నేను కూర్చుంటా అంటే అమ్మాయి నిల్చుంటది. ఇద్దరు కూర్చుంటారు. వస్తే బాటిల్ పో. నువ్వు ఈమె ఫోన్ చేస్తుంది, నువ్వు రారా? నువ్వు ఫోన్ చేయమ్మా. ఓకే, ఒక లేడీస్ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని తాగడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. యాక్షన్. హలో, చెప్పు రీతు. ఎక్కడున్నావు? నేను బయట ఉన్నానే. తొందర రా తాగడానికి. అబ్బా వస్తున్నా. తీసుకొచ్చానే. మెల్ల చెల్లి అబ్బాయిలు ఇలా తీస్తారు. వార్డెన్ వస్తుంది చెకింగ్ కి. ప్రిన్సిపల్ కూడా వస్తున్నాడు. గర్ల్స్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, దాహం వేసింది కదా, సమ్మర్ కదా, అందుకే నీళ్ళు. వెరీ గుడ్. తాగండి వాటర్ తాగండి. రీతు కొద్దిగా తాగి బావా. మొత్తం తాగి నీ నోట్లా. ఏ అమ్మాయిలు కింద డిన్నర్ టైం అయింది పదండి. లేదండి మేము తర్వాత వస్తాం. సుధారాణి మొన్న అసైన్మెంట్ ఇచ్చాను కదా, అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది. నాది అయిపోయింది. అయిపోయిందా?
ఆను అబ్బాయిలు ఎలా తాతారు ఎన్ని ఉండాలి కొన్నిట్లో నీకు ఎక్కింది నాకు ఎక్కలే ఇంకా ఇంకెక్కలేదట రీతు చెప్పు బాగా ఏదో అనిపిస్తుంది ఎందుకలా మత్తుగా ఉంది గమ్మత్తుగా. ఇప్పుడు రవి గడు పోస్టర్ అతక పెట్టినాను గోడ మీద ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకో. ఏ రవి పోస్టర్ ఉంది ఇక్కడ బాగా తాగినావు కదా. శ్రీమికితో తిరిగికి నాకు బాగా కుళ్ళు రా నువ్వు దాంతో తిరుగు రవి ఏం చేస్తాడు బాబు? ముద్దులు పెట్టుకుంటా కలిసి సిగ్గులేదు. దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైంది మగాడమని. ఓకే మళ్ళీ రెడీ ఫాస్ట్ వచ్చిందా ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.